తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ కేసీఆర్ పార్టీలోకి వస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే తాజాగా ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో ఈటెల రహస్యంగా సమావేశమయ్యారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్ ఆటలు సాగనివ్వకుండా బండి సంజయ్ కుమార్ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈటెల అభ్యర్థులు ఓడిపోయేలా బండి సంజయ్ ప్లాన్ వేశారట. దీంతో ఈటెల రాజేందర్కు హుజురాబాద్ నియోజకవర్గంలో ఘోర అవమానం ఎదురైనట్లు ప్రచారం సాగింది. దీంతో బహిరంగంగానే ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. బండి సంజయ్ పేరు ఎత్తకుండా విమర్శలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అందరూ సంక్రాంతి సంబరాలలో మునిగి తేలగా ఈ ఇద్దరు మాత్రం ఫామ్ హౌస్ లో రహస్యంగా సమావేశమయ్యారట. ఇదంతా కేసీఆర్ కు తెలిసే జరిగిందని టాక్ నడుస్తోంది. మరి ఈటెల రాజేందర్ మళ్లీ రిటర్న్ బ్యాక్ అవుతారా, బీఆర్ఎస్ తో మళ్లీ కలిసిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి.